వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ఫైనల్ ప్లాన్ను ప్రజలకు వివరించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గెస్ట్ హౌస్లో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గురించి చర్చిస్తామని రాజన్న పరిరక్షణ సమితితో మాట్లాడడం, మరోవైపు దేవస్థాన ఈవో ద్వారా కేవిట్ నోటీస్ ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. దేవాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామనడం అవివేకమని, దేవాలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తాము ఇప్పటి వరకు ఎలాంటి ప్లాన్ లేకుండా ఆలయాన్ని మూసివేస్తామని అనడం సమంజసం కాదు అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటామనే ముందుగా కోర్టు ద్వారా కేవిట్ నోటీసు ఎలా ఇస్తారని, దేవాలయ అభివృద్ధిపై ఏ డిపార్ట్మెంటు పనిచేస్తుందో ప్రజలకు తెలిపిన అనంతరమే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఒకసారి అంటే అభివృద్ధి అంటే ఏంది? కేవలం వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా రాజరాజేశ్వర స్వామిని, దేవుణ్ణి, శివుణ్ణి భక్తులకు దూరం చేస్తే అభివృద్ధి, దానికి సమాధానం చెప్పాలి. మొన్న కూడా స్థానిక విప్ గారు మాట్లాడాల్సిన దాదాపు చెప్పినాం, మా అభిప్రాయాలు కూడా సాఫ్ట్గా చెప్పినాం. తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాడు పరిరక్షణ సమితి సభ్యులతో కూడా మాట్లాడుతుందని చెప్పినారు. ఇవన్నీ కాకుండా నిన్న కేవిట్ పిటిషన్ ఫైల్ చేసింది ఈఓ గారు. విస్తరణ జరుగుతూ ఉంది, బిఫోర్ ఏమైనా ఉంటే స్టే అవుతుంది. కేవిట్ పిటిషన్ గురించి దాదాపు మీ అందరికీ కూడా తెలుసు. ఆ నోటీసుని సాయంత్రం తీసుకోవడం జరిగింది. కేవిట్ పిటిషన్ ఎవరు పోతారండి? ఎవరు పోవాలి? నిజంగా కూడా నీకు రినోవేషన్ చేయడానికి ఇప్పటికి ప్లాను రెడీగా లేదు, ఏది లేదు, ఒక మ్యాప్ లేదు, ఏం లేదు, ఆలోచన లేదు. ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా, మా డబ్బు ఖర్చు కాదు కానీ దేవాలయంకి వెళ్ళి వాళ్ళు నేను నోటీసు పంపడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను. ఇంకోటి కాకుండా కేవిట్ ఎవరు ఇస్తారు? నీ ప్రెమిసెస్ దాటి బయటకు వస్తూ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చారు మేము కోట్టుకోవడానికి. గతంలో ఉన్న పాలకులో మేము పనిచేసినా ఎవరు పనిచేసినా ఎందుకు ముట్టుకుంటలేము దాన్ని? దేవుని మీద గౌరవంతో, దేవాలయం మీద గౌరవంతో. మరి వాటన్నిటి కూడా పక్క వేసేసి మేమేదో సంఘ విద్రోహ శక్తులు లెక్క వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే మేము వచ్చే పనులు ఆపుతున్నామని ఆలోచనతో చేయడం, నిన్న కేవడం పంపడం ఏదైతున్నదో ఇది మంచి పద్ధతి కాదు. ఇది నిజంగా కూడా అండర్స్టాండింగ్ ఉందా అని అడుగుతున్నాను నేను. మరి మొన్న విప్పుగారేమో పర్సనల్గా పిలిచి మాట్లాడతారు, తెల్లారి కేవట్ వస్తుంది. అసలు ఎవరు చూస్తుంది ఇది? అసలు ఈవో ఎట్లా కేవట్ పంపుతారు? అసలు ఈ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తూ ఉన్నారు? వీటీడీఏ చూస్తుందా? ఆర్ఎండ్బి ఆర్ఎండ్బికి నిర్మాణాలకు అనుమతి వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా? ఈవోకున్న అధికారం లిమిట్. ఇక్కడ భక్తుల వాళ్ళకు మాత్రం చూడాలి. అసలు వీటీడీఏకు నిర్మాణాలన్నీ కూడా వీటీడీ దాంట్లో జమ అవుతున్నాయి. అది ఈవో కేవట్ ఎట్లా పంపుతారు? ఇది సరైన విధానం కాదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మేము కూడా చూస్తాం, దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎన్ని నిర్మాణాలు లొసుగులు ఉన్నాయో, ఎన్ని జరుగుతున్నాయో మాకు కూడా తెలుసు అక్కడ. కానీ అన్నింటికి గురించి కూడా కేవలం దేవుని దృష్టిలో పెట్టుకొని, భక్తులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది తప్పితే ఇది ఏదైతే ఉన్నదో ఇది కూడా మేము కూడా న్యాయపరంగానే పక్కా చూస్తాం. పక్కా కూడా నేను కూడా కోర్టుకోతాను కూడా ఓపెన్గా చెప్తాను. వాళ్ళు పోయినరు, వాళ్ళు అవకాశం ఇవ్వద్దు నాకు. మా అందరికి కూడా అవకాశం ఇచ్చారు కనుక నిర్మాణాలు జరిగినా, రినోవేషన్ పేరు మీద ఏం జరిగినా కూడా అసలు న్యాయ వ్యవస్థ మీద హైకోర్టులో చూసుకుందామని కూడా మేము చెప్తా ఉన్నాం.